హాయ్ ఫ్రెండ్స్, మన పొద్దాల కథ ఎంత చూడాలి. ఇక ఎట్టి పరిస్థితులలో ఎగ్గొట్టే ప్రయత్నం చేద్దంటే తాళ్ళు ఎప్పుడైనా వాటిని ఎగ్గొట్టకుండా ఎట్లా గీసుకోవాలనో అంటే ఇక మీరు నాలుక చేయాలని చెప్తలేను. ఎందుకంటే కొంతమంది అన్నలు గిట్లా గీసురేంది గిట్లా గీతే కొన్ని వారాయని కొంచెం సలహాలు ఇస్తారు, కరెక్టే. కానీ 99% 10 గోళ్ళల్లో 2-3 గోళ్ళు చెడగొట్టుకొని గీసుకుంటే మనకు ఖచ్చితమైన మంచి రిజల్ట్ ఇస్తాయి తాళ్ళు ఖచ్చితంగా. నేను నిన్న ఒక చెట్టు కోసిన కోస్తే అంటే అట్లా కోస్తే మరి కొన్ని వారే కదా అంటే 100 ఏదో ఒకటి పూత కళ్ళు పారే చెట్లే అట్లా కోయకుండి. లేదు ప్రతి ఒక్క చెట్టు ఎట్లా కోసినా పారుతుంది, ఇట్లా గీసినా కూడా పారుతుంది పసర పెడితే. ఇది ఆల్రెడీ తల కొత్త కాయ దాకా పీసుల కాడ మళ్ళీ బయట పెట్టినాక 10 రోజులకు వచ్చి మళ్ళీ ఇప్పుడు తల కోత మళ్ళీ పిడికెళ్ళి పోతే కాయ తాగింది, మళ్ళీ ఇక్కడ ఊసంటుంది. ఇదైతే ఉన్నది కరెక్ట్ జానడే ఉన్నది గోల, మొత్తానికి జానడు ఉన్నది. ఇది జానడు గోలే. ఇది లొట్టి పెట్టేసరికి ఒక కరెక్ట్ 5-6 ఇంచులు ఉంటుంది. దాన్ని నాకు 6 ఇంచుల గోలైనా కలబారుతుంది ఖచ్చితంగా. ఇట్లా ఇది జానడికి తక్కువ, ఈ గోల జానడి కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నది. ఈ 2 గోళ్ళు గీతాను ఇప్పుడు. ఇది మంచి మొదలాడు. ఇవి రొట్టుబడి కళ్ళు 20 రోజులు పారేసరికి ఇవి మంచి పొజిషన్లకు వస్తాయి పైన మిగతా 2-3 గోళ్ళన్నీ. ఒక్కసారి అన్ని గోళ్ళు తీసి కళ్ళు గీతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింది గోళ్ళు మటనాగుడు గోళ్ళు అంటారు వాటిని. అవి ఖచ్చితంగా కళ్ళు పారకుండా కొద్దిగా పడి సఫా పుల్లా పడతాయి, పారైపోతాయి. పై గోళ్ళు పారుతాయి మధ్యలో, పై మళ్ళీ ఎండకూడదంటే కూడదు. అట్లా కాకుండా దాని 3 స్టెప్స్ కింద 2-3 గోళ్ళు చెడగొట్టి తీసుకోవాలి, మధ్య మంచిగా తీసుకోవాలి, తర్వాత పై కొద్దిగా లేదా తీసుకుంటేనే మళ్ళీ కళ్ళు పారే అవకాశం ఉంటుంది. ఇది అందరినీ ఫాలో కండనే నేను చెప్పా. ఇప్పటి నుంచి నేను చేస్తానా, నేను ఇట్లా చేస్తేనే కొద్దిగా ఫలితం అవుతుంది. నేను కళ్ళు గీస్తే ఎట్లా గీస్తానో చూడాలి. మీకు వీలైతే ఒక ట్రై చేయండి, నచ్చితే ఈ విధంగా ఫాలో అవ్వండి, లేకపోతే లేదు.